ఫస్ట్ మ్యాచ్ చూస్తే ఎస్ఆర్హెచ్ చూసిగా మొత్తం విజృంభణ సృష్టించింది ఫస్ట్ మ్యాచ్. తర్వాత ఇంకా తర్వాత నుంచి మ్యాచ్లు గెలిచి ఇప్పుడు మొత్తం మీద 9 మ్యాచ్లలో 3 మ్యాచ్లు గెలిచింది. ఎస్ఆర్హెచ్ కూడా మంచి టీము, మంచి బ్యాట్స్మెన్ హెడ్ ఉన్నాడు, క్లాసెన్ ఉన్నాడు, వీళ్ళంతా మంచి ఫార్నర్స్, మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఈ మిగతా ఉన్నటువంటి 5 మ్యాచ్లు కంపల్సరీ గెలుస్తారు, గెలిచి ప్లే ఆఫ్ కంపల్సరీ వెళ్తారు. నా 5-5 గెలవడం అనేది అసాధ్యమని అందరూ అంటున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు, 300 కొట్టలేదు 300 కొట్టలేదు అని. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? 300 కొట్టాం బ్రో. 300 కు ఆ 300 కొడతామని చెప్పడమే గొప్ప విషయము. ఏ టీం అన్న కూడా 300 అనేది అసలు ఆ నెంబర్స్ కూడా తీసుకోలేదు. కానీ ఎస్ఆర్హెచ్ ఒక్కటే 300 రన్లు కొడతామని, 300 రన్లు కంపల్సరీ చేస్తామని చెప్పేసి ఒక సత్తాగా ధీమాగా చెప్తున్నారు. మనం చూసాం 284 కొట్టి ఫస్ట్ మ్యాచ్ని కంపల్సరీ కూడా 300 ఈ 5 మ్యాచ్ల్లో 300 కొడతారు. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ కంపల్సరీ పోతుంది. 300 నేను స్టార్ట్ చేసిన తర్వాత నుంచే టీం పతనం మొదలైనట్టు, ఎక్కువ ఓటముల తర్వాతే వచ్చాయన్న. దీని పట్ల మీ అభిప్రాయం? అంటే క్రికెట్ లా గెలిపోవటం 300 కొట్టాలని ఆతృతతో వికెట్లు పడిపోతున్నాయి, ఫాస్ట్ గా ఆడి వికెట్లు నిలుపుకోలేకపోతున్నారు. ఇంకా తెలుసుగా హైదరాబాద్ అంటే మొత్తం దుమ్ముంటది మ్యాచ్. హైదరాబాద్ మ్యాచ్ ఉన్నప్పుడే దుమ్ముంటది. ఎట్లా అంటే ఆ 300 రన్లు కంపల్సరీ కొడతారు ఈ ఇంకా 5 మ్యాచ్లు. ఎందుకంటే గేమ్ అనేది ఒక్కొక్క టైంలో బౌలర్ ఫెయిల్ అవ్వడం, బ్యాట్స్మెన్ ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంటది కామన్ సహజంగా. ఎందుకంటే కానీ ఈసారి మాత్రం ఈ 5 మ్యాచ్లు వరుసగా గెలుస్తారు, కంపల్సరీ గెలిచి ప్లే ఆఫ్ వెళ్తారు. ఇంకంతేనా? ఇంకేం ఫేవరెట్ టీమ్స్ ఏం లేవు మీకు? ఆర్సీబీ ఉంది, ఆర్సీబీ నెక్స్ట్. ఇంకెప్పుడు ఈసారి కప్ నందని కప్పు పట్టుకొని ఎప్పుడు చెప్పబోతున్నారు? ఆర్సీబీకి కప్పు గెలిచినా గెలవకపోయినా టీమ్ కు క్రేజ్ ఉంటది బ్రో. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి కంపల్సరీ క్రేజ్ ఉంటది. అది గత 18 సంవత్సరాల నుంచి కూడా ఓడిపోతున్నా కూడా ఫుల్ క్రేజ్ ఉంది ఎప్పుడు కూడా. ఆర్సీబీ అయితే క్రేజ్ తగ్గలే. మీరు చూడండి ఫస్ట్ మొదటి మ్యాచ్ ఆర్సీబీ చూసినప్పుడు 45 కోట్ల మంది లవ్ చేసారు బ్రో టీవీలో. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ మ్యాచ్ కూడా చూడలేదు. ప్రజలు కూడా దాన్ని ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి, అంటే ఎంత మన హోమ్ టీం అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా విరాట్ కోహ్లీ కోసం ఆర్సీబీని మాత్రం చాలా ఇష్టపడతారు. కానీ ఎంత ఏమైనా ఈసారి కప్పు మాత్రం ఎస్ఆర్హెచ్. ఫస్ట్ మ్యాచ్ చూస్తే ఎస్ఆర్హెచ్ చూసిగా మొత్తం విజృంభణ సృష్టించింది ఫస్ట్ మ్యాచ్. తర్వాత ఇంకా తర్వాత నుంచి మ్యాచ్లు గెలిచి ఇప్పుడు మొత్తం మీద 9 మ్యాచ్లలో 3 మ్యాచ్లు గెలిచింది. ఎస్ఆర్హెచ్ కూడా మంచి టీము, మంచి బ్యాట్స్మెన్ హెడ్ ఉన్నాడు, క్లాసెన్ ఉన్నాడు, వీళ్ళంతా మంచి ఫార్నర్స్, మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఈ మిగతా ఉన్నటువంటి 5 మ్యాచ్లు కంపల్సరీ గెలుస్తారు, గెలిచి ప్లే ఆఫ్ కంపల్సరీ వెళ్తారు. నా 5-5 గెలవడం అనేది అసాధ్యమని అందరూ అంటున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు, 300 కొట్టలేదు 300 కొట్టలేదు అని. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? 300 కొట్టాం బ్రో. 300 కు ఆ 300 కొడతామని చెప్పడమే గొప్ప విషయము. ఏ టీం అన్న కూడా 300 అనేది అసలు ఆ నెంబర్స్ కూడా తీసుకోలేదు. కానీ ఎస్ఆర్హెచ్ ఒక్కటే 300 రన్లు కొడతామని, 300 రన్లు కంపల్సరీ చేస్తామని చెప్పేసి ఒక సత్తాగా ధీమాగా చెప్తున్నారు. మనం చూసాం 284 కొట్టి ఫస్ట్ మ్యాచ్ని కంపల్సరీ కూడా 300 ఈ 5 మ్యాచ్ల్లో 300 కొడతారు. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ కంపల్సరీ పోతుంది. 300 నేను స్టార్ట్ చేసిన తర్వాత నుంచే టీం పతనం మొదలైనట్టు, ఎక్కువ ఓటముల తర్వాతే వచ్చాయన్న. దీని పట్ల మీ అభిప్రాయం? అంటే క్రికెట్ లా గెలిపోవటం 300 కొట్టాలని ఆతృతతో వికెట్లు పడిపోతున్నాయి, ఫాస్ట్ గా ఆడి వికెట్లు నిలుపుకోలేకపోతున్నారు. ఇంకా తెలుసుగా హైదరాబాద్ అంటే మొత్తం దుమ్ముంటది మ్యాచ్. హైదరాబాద్ మ్యాచ్ ఉన్నప్పుడే దుమ్ముంటది. ఎట్లా అంటే ఆ 300 రన్లు కంపల్సరీ కొడతారు ఈ ఇంకా 5 మ్యాచ్ల్లో. ఎందుకంటే గేమ్ అనేది ఒక్కొక్క టైంలో బౌలర్ ఫెయిల్ అవ్వడం, బ్యాట్స్మెన్ ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంటది కామన్ సహజంగా. ఎందుకంటే కానీ ఈసారి మాత్రం ఈ 5 మ్యాచ్లు వరుసగా గెలుస్తారు, కంపల్సరీ గెలిచి ప్లే ఆఫ్ వెళ్తారు. ఇంకంతేనా? ఇంకేం ఫేవరెట్ టీమ్స్ ఏం లేవు మీకు? ఆర్సీబీ ఉంది, ఆర్సీబీ నెక్స్ట్. ఇంకెప్పుడు ఈసారి కప్ నందని కప్పు పట్టుకొని ఎప్పుడు చెప్పబోతున్నారు? ఆర్సీబీకి కప్పు గెలిచినా గెలవకపోయినా టీమ్ కు క్రేజ్ ఉంటది బ్రో. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి కంపల్సరీ క్రేజ్ ఉంటది. అది గత 18 సంవత్సరాల నుంచి కూడా ఓడిపోతున్నా కూడా ఫుల్ క్రేజ్ ఉంది ఎప్పుడు కూడా. ఆర్సీబీ అయితే క్రేజ్ తగ్గలే. మీరు చూడండి ఫస్ట్ మొదటి మ్యాచ్ ఆర్సీబీ చూసినప్పుడు 45 కోట్ల మంది లవ్ చేసారు బ్రో టీవీలో. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ మ్యాచ్ కూడా చూడలేదు. ప్రజలు కూడా దాన్ని ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి, అంటే ఎంత మన హోమ్ టీం అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా విరాట్ కోహ్లీ కోసం ఆర్సీబీని మాత్రం చాలా ఇష్టపడతారు. కానీ ఎంత ఏమైనా ఈసారి కప్పు మాత్రం ఎస్ఆర్హెచ్.